సో గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. సో మొట్టమొదటిసారిగా ప్రథమ వర్ధంతి గద్దర్ గారిది. 2 తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ అంటే అమితంగా ఇష్టపడే ప్రజలు ఇక్కడ రాబోతూ ఉన్నారు. మరి ఏర్పాటు ఎలా చేశారు? ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారు? గద్దర్ గారు అనేది ఒక పెద్ద చైతన్యం. ఒక తెలంగాణ లేదా 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే పోరాటాల పరంపరకి, మానవ హక్కుల పరమైన సంరక్షణకి ఒక నిలువెత్తు నీరాజనం, ఒక నిలువెత్తు సంతకం గద్దర్ గారు. సో అందుకే గద్దర్ గారంటే ఒక ప్రజాయుద్ధ నౌక, ఒక గొప్ప విప్లవ చైతన్యం. ప్రజల కోసం, ప్రజలలో అభివృద్ధి కోసం, వికాసం కోసం, చైతన్యం కోసం, జాగృతి కోసం తన ప్రాణాలని, తన జీవితాన్ని మొత్తం సర్వస్వం త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. సో అలాంటి మహనీయుడి స్మరణలో తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం వారి జయంతి వేడుకలని అత్యంత వైభవంగా ఇదే రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అధికారికంగా నిర్వహించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు సూర్యకిరణ్ గారు, తర్వాత వారి సతీమణి సరిత గారు, వెన్నెల గారు, వీరందరూ కూడా విచ్చేసి ఆయన స్మరణకి నివాళి అర్పించారు. సో అదే సంప్రదాయంలో ఈసారి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, గద్దర్ గారి పాట పట్ల, చైతన్యం పట్ల, ఆయన జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యము, గానము, వీటన్నిటి పట్ల అనురక్తి, అభిమానం ఉండే వేలాది మంది ప్రజలు ఈరోజు రవీంద్ర భారతికి వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు, ప్రజలందరూ వస్తున్నారు, అభిమానులందరూ వస్తున్నారు. సో దానికి తగినట్టుగానే ఈసారి గద్దర్ ఫౌండేషన్ వారి సారథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో దీనికి ప్రభుత్వపరమైన సహకారం కూడా ఎలాగూ ఉంటుంది. అవన్నీ సంబంధించిన మొత్తం నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు గద్దర్ అంటే తెలంగాణ ఉద్యమం అంటే గద్దర్. సో సుదీర్ఘమైన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆ సమయంలో గద్దర్ గారు మరియు అమరవీరులకు నివాళులర్పిస్తూ చేసిన అనేక జ్ఞాపకాలు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన మరికొద్ది రోజుల తర్వాతనే మనకు దూరమయ్యారు. మరి గద్దర్ గారు మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండేది? గద్దర్ గారు తెలంగాణ ప్రజలకి అత్యంత ఆత్మీయుడు. అంటే ఆయన ఒక్కరి వారు కాదు, నిజంగా చెప్పాలంటే ఆయన పాట ద్వారా, ఆయన లేరు అనేది దానికంటే కూడా ఆయన పాటల్లో ఆయన బతికి ఉన్నాడు, ఆయన సాహిత్యంలో ఆయన బతికి ఉన్నాడు. ఎక్కడ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ మానవుడు అణిచివేతకు గురవుతాడో, ఎక్కడ హక్కులకి హరణ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా గద్దర్ స్ఫూర్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో అది తెలంగాణలో జరిగింది, అది రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటుందని నేను భావిస్తాను. సో నాకు గద్దర్ గారితో ఉండే ఒక ఆత్మీయ అనుబంధం ఏంటంటే, ఇక్కడ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్గా వచ్చిన తర్వాత వారిని కలిసే అవకాశం వచ్చింది. అంతకుముందు మాత్రం ఉద్యమంలో వారు వేదికల మీద పాడుతున్నప్పుడు లక్షలాది మంది ప్రజలందరూ వీక్షిస్తున్న సందర్భంలో వారిని చూడడము, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే ఒక నినాదపరాయమైనటువంటి పాటలతో జాగృతిని అంతా కూడా జాగృతం చేస్తూ తెలంగాణ కాజ్ని, తెలంగాణ ఆవశ్యకతని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఒక నేపథ్యాన్నంతా వారి పాటల ద్వారా చెబుతున్నప్పుడు అందరిలాగే ఉత్సాహభరితంగా, ఉద్వేగభరితంగా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత వారితో ప్రత్యక్షంగా కూడా కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వారి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తిపరంగా ఎంతో గొప్ప మనిషి. అంటే వ్యవస్థాగతంగా వ్యవస్థలో ఉండే లోపాలని, వ్యవస్థలో ఉండే అణిచివేత వైఖరులని, దమనకాండని ఎంతైతే నిర్మోహమాటంగా, నిష్కల్మషంగా, నిష్కర్షగా, ఎంత స్వచ్ఛంగానైతే వ్యతిరేకించేవాడో, అలాగే వ్యక్తిగా మనుషుల పట్ల అమితమైన ప్రేమ ఉన్నవాడు. మనుషులంటే గొప్ప అనురాగం, మనుషులంటే గొప్ప ప్రేమ. నిజంగా అంత ప్రేమ మూర్తిమత్వం కలిగిన వారిని అయితే నేనైతే చూడలేదు. రాగానే ఎంత ఆత్మీయంగా ఇట్లా కౌగులించుకుంటాడు, హత్తుకుంటాడు. ఆ మొహం నిండా ఒక చిరునవ్వు, ఎంత చిరునవ్వు. మనుషులను చూస్తే తనకు తెలిసిన మనుషులను, తన వాళ్ళని అనుకున్న వాళ్ళని చూడగానే ఆ మొహం అంతా ఎట్లా సూర్యుడిలాగా ఇట్లా వికసించిపోతుంది. అలాంటి అది ఎక్కడి నుంచి సూర్యుల మొహంలో వికసించడం కాదు, అది హృదయ వికాసం. అది మనుషుల్ని చూడగానే మనుషుల పట్ల ఉండే ప్రేమ, ఈ మట్టి పట్ల ప్రేమ, ఈ మానవ సమాజం పట్ల నిరంతరమైన ప్రేమే ఆ హృదయంలోంచి పొంగి మొహంలో అట్లా విస్తరించి ఆ మొహంలో ఆ సంతోష ఛాయలు కనిపిస్తాయని నాకు అనిపించేది. సో అందుకే ఆయన ఒక విశ్వమానవుడు. నాకు అర్థమైన గద్దర్ గారు ఏంటంటే, ఆయన తెలుగు భాషలో రాసి ఉండొచ్చు, తెలంగాణ ప్రజలని చైతన్యవంతం చేయడానికి, అణిచివేత నుంచి, అలాగే దోపిడీల నుంచి ప్రజలందరినీ జాగృతం చేయడానికి ఆయన పాటలు ఉండొచ్చు. కానీ ఆయన ఆలోచన మాత్రం విశ్వజనీనమైంది,
ప్రపంచం మొత్తం మీద ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఏ దేశంలో కానీ ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఆ ప్రజల పక్షాన, ఆ విస్మృతుల పక్షాన, ఆ బలహీనమైన అణగారిన సామాజిక వర్గాల పక్షాన ఆయన గొంతు నిలిచింది, ఆయన గొంతు గెలిచింది, ఆయన గొంతు వంత పాడింది, వాటికి తోడుగా నిలిచిందని నేను భావిస్తాను. అందుకే గద్దర్ గారంటే ఒక విశ్వమానవుడు. ఆయన ఈజ్ ఎ యూనివర్సల్ మ్యాన్ with a wonderful balladeers on his credit, which is having a universal elements in every aspect of his own songs and his own lifestyle. అందుకే గద్దర్లో వ్యక్తిత్వము, సాహిత్యము, జీవితము, సిద్ధాంతము ఇవన్నీ కూడా వేరువేరుగా లేవు. ఇవన్నీ ఒకటే సరళ రేఖ మీద నిలిపిన ఒక సమగ్రమైన మూర్తిమత్వంగా నాకు గద్దర్ గారు అనిపిస్తారు. సో ప్రజా యుద్ధ నౌక భౌతికంగా మనతో లేనప్పటికీ కూడా గద్దర్ గారి యొక్క స్మృతులు ఎప్పటికీ మనతోటే ఉంటాయని చెప్పి, గద్దర్ అంటే ఒక యూనివర్సల్ పర్సనాలిటీ అని చెప్పేసి రవీంద్ర భారతి కల్చరల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు చెప్తున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.